హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం పూజ గురించి తెలుసుకుందాం. పూజ అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే, పూజ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పుంటారు. మనం కొంచెం తేలిగ్గా తెలుసుకుందాం. ఏదో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనకు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, మనం స్వామికి చేసిన పూజ స్వామికి అందిందా లేదా, మనం పెట్టిన ప్రసాదం స్వామికి అందిందా లేదా, ఇలాంటివి ఈ రెండు డౌట్లు మాత్రం ఖచ్చితంగా మన మెదడులో కదులుతూనే ఉంటాయి ప్రతిరోజు. అసలు ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, కొన్ని రకాలు ఉంటాయి పూజలు. కొంతమంది ఎలా చేస్తారంటే, పూజ ఎలా ఉంటుందంటే వంటింట్లో సగం ఉంటుంది, పూజ రూమ్లో సగం ఉంటుంది. అంటే వంట చేస్తూ పూజ చేయటం, అలా చాలామంది చేస్తారండి. చేయరని మాత్రం అనకండి, ఖచ్చితంగా చేస్తారు, నేను చూసాను ఇక్కడ. ఆ తర్వాత ఇంకొంతమంది ఎలా అంటే, యూట్యూబ్లో ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోవడం, గుడ్డిగా ఫాలో అయిపోవడం. మరీ కొంతమంది అయితే ఏం చెప్పినా చేసేస్తున్నారండి ఈ మధ్య. అలా ఎక్కడి వరకు పడితే అక్కడ వరకు చేసుకుంటూ వెళ్ళిపోతే మన మీద మనకి నమ్మకం తగ్గిపోతుందండి ఎప్పటికైనా. మీరు 2 చేతులు జోడించి మొక్కే ఏ మొక్కైనా సరే మన నమ్మకంతో కూడుకొని ఉంటుంది. మన నమ్మకానికి మించి ఎవరు ఏది చెప్పరు, ఏది చేయలేరు. యూట్యూబ్లో చెప్పేవి తప్పు, మీరు చేసేది తప్పు అని నేను చెప్పట్లేదు. కొద్దిగా ఆలోచించండి, దేనికైనా కొంచెం లిమిట్ ఉంటుంది. ముందుగా పూజ అంటే ఏంటి, ఎలా ఉండాలి? ఫస్ట్ దేవుడికి మనకి ఒక బాండింగ్ ఉంటుందండి. బాండింగ్ మనమే ఏర్పరచుకోవాలి. అది ఎలాగంటే, మనకి చాలా ఫొటోస్ ఉంటాయి దేవుడి గుళ్ళు. అందులో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన దేవుడి ఫోటోని. ఆ దేవుడి ఫోటోతోనే మన బాండింగ్ మనం ఏర్పరచుకోవాలి. బాండింగ్ అని ఎందుకన్నానంటే, సొంతం అనుకున్న వాళ్ళతోనే మనం బాండింగ్ పెంచుకోగలుగుతాం. ఫస్ట్ ఇది మీరు డిసైడ్ అవ్వండి. ప్రతిరోజు పూజ గదిలోకి వెళ్ళగానే ఫస్ట్ మనం ఎంచుకున్న ఫోటోని చూసి ఖచ్చితంగా 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ నిశ్శబ్దంగానే అలా చూస్తూ మీ మనసులో ఏముందో అతనికి కన్వే చేయండి, స్వామికి కన్వే చేయండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, సైలెంట్గానే కన్వే చేయండి. ఇక మిగిలిన 3 నిమిషాల్లో మీ పూజను ముగించుకొని బయటకు వచ్చేయండి. మరి గంటలు పూజలు చేయకూడదండి. మనకి ఇప్పుడున్న కాలంలో పెద్దగా ఓపిక ఉండట్లేదు ఎవరికి. ఓపిక చేసుకొని చేద్దామన్నా కూడా అది ప్రతిరోజు ఉండదు. ఆలోచించండి ఒకసారి. మన మనసు కానీ పూజ చేసేటప్పుడు మన ఆలోచనలు కానీ మన మెదడు కానీ చిరాకు పడకూడదు. అది కూడా మనకు ఒక కర్మ కిందకే లెక్క వస్తుంది. అందుకని హార్డ్లీ మనం చెప్పాల్సింది ఏదో దేవుడికి చెప్పేశామా, పెట్టాల్సింది ఏదో పెట్టేశామా, స్వామిని నమస్కారం చేసుకున్నామా, మనం బయటకు వచ్చేసాము. మనం చేసే ప్రతి ఒక్క మంచి పని పూజ కిందకే లెక్క వస్తుంది. సో దీని గురించి కూడా ఒకసారి మీరు ఆలోచిస్తారని